గురువారం రోజున యాలకులతో ఇలా చేయండి చాలు. లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు. ఖచ్చితంగా మీ సంపద అనేది అద్భుతంగా పెరుగుతుంది. మీ జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి. ఇక లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లు ఎప్పుడు కూడా సిరి సంపదలతో వెల్లివిరుస్తుంది. ఇక కలకలలాడుతూ ఉంటుంది. అంతేకాదు ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మీ జీవితం అనేది మారిపోతుంది. లక్ష్మీ కటాక్షం వల్ల మీరు అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఇలా గురువారం రోజు ఈ పరిహారం చేయటం వల్ల మీ యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి. దశ అనేది తిరిగిపోతుంది. అంతేకాదు ఈ సమాజంలో మనం మించిన బ్రతకాలి అన్న, నలుగురిలో మంచి పేరు రావాలన్నా ఖచ్చితంగా జీవితంలో ఉండే అన్ని రకాల కష్టాలు తొలగిపోవాలి. ఖచ్చితంగా మనం దైవాన్ని పూజిస్తూ ఉంటాము. దైవ అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ దైవం యొక్క అనుగ్రహం ఉంటే చాలు. ఇక జీవితంలో అన్ని రకాల శుభాలే, ఏది పట్టిన బంగారం అవుతుంది. అంతేకాదు ధనానికి ధాన్యానికి లోటు ఉండదు. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు కీర్తి లభిస్తాయి. ఈ సమాజంలో గౌరవ మర్యాదలు పొందాలి అంటే చేతి నిండా ధనం ఉండాలి. బాగా ఉన్నత హోదాలో ఉండాలి. అప్పుడే మనకు సమాజంలో అనేది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. చేతి నిండా డబ్బు ఉండాలి అనుకునేవారు ఖచ్చితంగా గురువారం రోజున యాలకులతో ఈ పరిహారం చేస్తే సరిపోతుంది. ఇక యాలకులతో ఎలా చేయాలి, ఏ పరిహారం చేస్తే మనకు చేతి నిండా డబ్బు వస్తుందో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మనలో చాలామందికి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇలా ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే మనం జ్యోతిష శాస్త్రం ప్రకారం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వాటిని వెంటనే తరిమి కొట్టేయచ్చు. అయితే మన హిందూ ధర్మంలో యాలకులు అంటే చాలా పవిత్రమైనవి. ధనాన్ని ఆకర్షించడంలో యాలకులు బాగా ఉపయోగపడతాయి. యాలకులతో చేసే కొన్ని పరిహారాలు మన తరతరాలను మార్చేయగలుగుతుంది. మరి ఇంతకీ పవిత్రమైన యాలకులతో ఎలాంటి పరిహారాలు చేయాలి, మనం చేసినట్లయితే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుందో తెలుసుకుందాం. మనలో చాలామంది డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ పరిహారాన్ని పాటించండి చాలు. ఈ పరిహారం పాటించిన 24 గంటల్లో మీరు అద్భుతాన్ని చూస్తారు. ఇక మీ ఇంట్లో ఎక్కడైతే డబ్బు పెట్టుకుంటారో అక్కడ 5 యాలకులను పెట్టండి. ఈ యాలకులను ఆకుపచ్చ రంగులోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆకుపచ్చ రంగులో ఉండాలి. ఎండిపోయిన యాలకులను డబ్బు పెట్టకండి. ఎవరికైనా బిచ్చమెత్తుకునే వారికి దానం చేసేటప్పుడు చిల్లర డబ్బులతో పాటుగా ఒక 2 యాలకులను కూడా దానం చేయండి. ఈ ఒక్క పరిహారం జీవితాన్ని ఉన్నత స్థాయికి వెళ్ళదిస్తుంది. చాలామంది జాతకంలో ఎప్పుడు దురదృష్టమే ఉంటుంది, అదృష్టమే ఉండదు. అలాంటి వారు ప్రతి వారానికి ఒక్కసారి మీరు స్నానం చేసే నీటిలో 5 యాలకులను పొడిలా చేసి స్నానం చేసే నీటిలో ఇలా వేసుకొని స్నానం చేయండి. ఇక మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగిపోయి అదృష్టం మీ వెన్నట్టే ఉంటుంది. మీరు చేసే పనులు ఏ అడ్డంకులు రాకుండా విజయాన్ని సాధిస్తారు. ఏ పని చేసినా సరే ఊహించని లాభాలు వస్తాయి. అలాగే మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి కర్పూరం హారతి ఇచ్చేటప్పుడు కర్పూరంలో 2 యాలకులను వేసి, అంటే ఇట్లా కొంచెం పొడిలా చేసి దేవునికి హారతి ఇవ్వండి. ఇలా యాలకులతో కర్పూరంతో కలిపినప్పుడు అద్భుతమైన పరిమళాలు వెదజల్లుతాయి. దేవతలందరూ సువాసనలకు ఆకర్షించబడతారు. కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు దేవునికి ఇలా హారతి ఇస్తే చాలు. ఈ సువాసనలకు ముక్కోటి దేవతలు సంతోషించి మీ ఇంటిపై అఖండ రాజయోగాన్ని వరిస్తారు. అలాగే మీ పూజ గదిలో ఎప్పుడు కూడా 5 యాలకులను పెట్టి ఉంచండి. ఇలా 5 యాలకులను పెట్టి త్రిమూర్తులకు ప్రతిరూపం. మన హిందూ ధర్మం ప్రకారం యాలకులు అంటే త్రిమూర్తులకు చాలా ఇష్టం. కనుక ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా యాలకులను పెట్టుకుంటే త్రిమూర్తులు మన ఇంట్లోనే కొలువై ఉంటారు. త్రిమూర్తులు నివసించే ఇళ్లల్లో తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది.
అలాగే చాలామంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోవాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక ఎర్రని వస్త్రంలో 5 యాలకులను మూట కట్టి మీ దిండు కింద పెట్టుకొని నిద్రపోండి. ఉదయం లేవగానే ఆ మూటను తీసి ఎవరి తిరగని ప్రదేశంలో పడేయండి లేదా పారే నీళ్ళల్లో పొయ్యండి. ఇలా 5 శుక్రవారాలు చేయండి. యాలకుల మాల బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేసే యాలకుల పరిహారాలు కొద్ది కొద్దిగా మన జీవితాలను మార్చేస్తుంది. కనుక ఇలా మన చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల మనకున్న దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక గురువారం రోజు యాలకులతో ఏం చేస్తే మనకు ఉన్నత స్థాయికి ఎదుగుతాము, అలాగే మనకున్న దోషాలు దరిద్రాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే చాలామంది ఇండ్లల్లో ఎప్పుడు కష్టాలే ఉంటాయి. డబ్బు పరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా ఇలా మీ ఇంట్లో ఎప్పుడు కష్టాలు ఉన్నాయంటే దానికి కారణం ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్టే. దరిద్ర దేవత ఉన్న ఇండ్లల్లో ఎప్పుడు కష్టాలే ఉంటాయి. ఎందుకంటే దరిద్ర దేవత ఉన్న చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. మన ఇంటి నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతేనే లక్ష్మీదేవి మన ఇంట్లో తాండవం చేస్తుంది. కనుక ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తొలగిపోయి లక్ష్మీదేవి వెంటనే మన ఇంట్లో అడుగు పెట్టాలి అంటే గురువారం రోజున ఈ శక్తివంతమైన దీపాన్ని మీ ఇంటి ముందు వెలిగిస్తే చాలు. ఆ దీపం వెలుగు వల్ల లక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. గురువారం రోజున మీ ఇంటి గుమ్మం ముందు అష్టదళం ముగ్గును వేసి ముగ్గు పైన ఒక మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదంలో నువ్వుల నూనె పోసి ఆ నూనెలో 2 యాలకులను వేసి దీపాన్ని పెట్టండి. ఇలా ఎవరైతే గురువారం రోజున రాత్రి సమయంలో 7 తర్వాత ఈ దీపాన్ని వెలిగించండి. ఇలా వెలిగించడం వల్ల మీ ఇంట్లో నుండి దరిద్ర దేవత బయటకు వెళుతుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. డబ్బు అనేది వరదలాగా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఏదో ఒక కష్టాలు ఉంటాయి కనుక ఈ కష్టాలన్నీ తొలగించుకొని మనం అదృష్టవంతులుగా మారాలి అంటే ఖచ్చితంగా గురువారం రోజున ఇలా దీపం పెట్టి చూడండి. ఇలా పెట్టడం వల్ల మీరు ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు. అలాగే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి అంటే అమ్మవారికి యాలకులు వేసిన నైవేద్యాన్ని సమర్పిస్తే మీ పిల్లలు చాలా వృద్ధిలోకి వస్తారు. తెలివితేటలు పెరిగి గొప్ప స్థాయికి వెళ్తారు. మన హిందూ ధర్మంలో రావి చెట్టుని ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాము. అందువల్ల ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఒక రావి ఆకును తీసుకొని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే అనుకున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి. ఇక మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, సిరి సంపదలు కలగాలన్నా ప్రతి శుక్రవారం రోజున మీ గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించి పచ్చగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక గడప దగ్గర చెప్పులను చిందరమందరగా వేయకూడదు. గడప మీద కాళ్ళు పెట్టి ఇంట్లోకి రాకూడదు. ఇలా చేస్తే దరిద్రం అనేది చుట్టుకుంటుంది. ఇక లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు.